ఓం శ్రీ సీతారామాభ్యాం నమ. మనం మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము. అయోధ్యాకాండంలో ఉన్నాము. భరతుడు రాముణ్ణి అయోధ్యకు తిరిగి తీసుకురావడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు. ఆ ఘట్టాన్ని చూస్తున్నాము. తర్వాత చిత్రకూటానికి బయలుదేరుతాడు. ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమ అమృతాత్. మన భరద్వాజ మహర్షి మన భరతుని యొక్క సైన్యానికి ఆతిథ్యం ఇవ్వడానికి, విందు ఏర్పాటు చేయడానికి పలు దేవతలను ఆహ్వానించాడు. ఆ ఘట్టాన్ని మనం నిన్న చూశాము. ఈరోజు ఆ భరద్వాజ మహర్షి ప్రాంగ్ముఖుడై అంజలి ఘటించి మనస్సున ఇట్లు ధ్యానింపగా ఆయా దేవతలందరూ వేరువేరుగా అతడికి విచ్చేసినారు. మలయ దర్దుర పర్వతముల మీదుగా చల్లని వాయువులు హాయిని గోల్పుచు తిన్నగా వీచెను. అవి తాకినంతనే తనువులపై గల స్వేదములు తొలగిపోవుచుండగా మిగులు సుఖముగా ఉండెను. ఆ పరిసరముల యందు అంతటా దివ్యములైన పుష్పవర్షములు ఎడతెరిపి లేకుండా కురిసెను. అన్ని దిక్కుల నుండి దేవ దుందుబుల ధ్వనులు శ్రావ్యముగా వినిపించెను. సుగంధ వాయువులు సుకరముగా వీచినవి. అప్సరసలు చక్కగా నృత్యములు వనర్చినారు. దేవ గంధర్వులు గానములను ఆలపించినారు. వీణా నాదములు మధురముగా వినిపించినవి. ఆ సంగీత నాదములు భూమి ఆకాశముల యందు అంతటా వ్యాపించెను. అవి సమస్త ప్రాణుల కర్ణములకు విందుగావించెను. అవి మంద్ర మధ్య తారాస్థాయిలలో వివిధ స్వర ప్రస్తారములతో కూడి లయబద్ధములై వినసొంపుగా ఉండెను. అక్కడి వారికెల్లరకు వీణుల విందుగావించిన మధుర గానములు ఆగగానే మన భరతుని సైనికులకు విశ్వకర్మ శిల్ప నిర్మాణము కనువిందు గావించెను. ఆ ఆశ్రమమునకు అన్ని దిక్కులయందు 5 యోజముల వరకు భూమి సమతలమాయెను. దానిపై నీల వైడూర్య మనుల కాంతులను విరజిమ్ముచు పెక్కు విధములైన పచ్చిక బయళ్ళు ఏర్పడెను. ఆ ప్రదేశమునందు అంతటా అక్కడక్కడ మారేడు చెట్లు, వెలుగ చెట్లు, పనస వృక్షములు, మాది పల వృక్షములు, ఉసిరిక వృక్షములు, మేలైన మామిడి చెట్లు మధుర ఫల భరితములై శోభిల్లెను. ఉత్తర దిశయందుగల కురుభూముల నుండి దివ్య భోగ సామాగ్రితో కూడిన చైత్రరథమను కుబేరుని వనము అచటికి చేరెను. అట్లే దివ్య నదులు అన్నీయు ఆయా తీరముల యందుగల వివిధ వృక్షములతో దర్శనీయములై విచ్చేసెను. స్వచ్ఛముగానున్న 4 ఇండ్ల భవంతులు, ఏనుగులకు గుర్రములకు వేర్వేరు శాలలు, ఒకదానికి మరొకటి చేరువుగా మేడలు, రాజభవనములు నిర్మితములైనవి. అవన్నీ చక్కని తోరణములతో అలంకృతములై ఉన్నవి. అచ్చట ఒక చక్కని రాజభవనము నిర్మింపబడినది. అది తెల్లని మేఘము వలె విలసిల్లుచున్నది. దాని ముఖద్వారము దివ్యమాలలతో అలంకృతమై మనోహరముగా ఉన్నది. అది సువాసనలతో గుబాలించుచున్నది. చతురస్రాకారంలో విశాలంగానున్న ఆ భవనమున శయన తల్పములు, చక్కని ఆసనములు, వాహనములు ఏర్పరచబడి ఉన్నవి. అందు షడ్రసములతో కూడిన దివ్య భోజన పదార్థములు సిద్ధపరచబడి ఉన్నవి. అచ్చట దివ్యములైన వస్త్రములు ఉంచబడినవి. అందు రుచికరములైన అన్నములు, వివిధ పదార్థములు సిద్ధముగా ఉన్నవి. అందలి పాత్రలు అన్నీ తెల్లని కాంతులతో స్వచ్ఛములై విలసిల్లుచున్నవి. స్నానములకు భోజనములకు అనువగు ఆసనములు ఏర్పరచబడినవి. మనోజ్ఞములైన మెత్తని పరుపులతో కూడిన శయ్యలు అందు సిద్ధముగా ఉన్నవి. అంతటా కైకేయీసుతుడు మహాభావైన భరతుడు భరద్వాజ మహర్షి అనుమతితో వివిధ రత్నములతో తాపబడిన ఆ రాజభవనమునందు ప్రవేశించెను. పిమ్మట మంత్రులు, పురోహితులు అందరూ భరతుని వెంట అందు ప్రవేశించిరి. వారందరూ ఆ భవన నిర్మాణ వైభవమును చూచి అందులకు ఎంతయో సంతసించి అబ్బురపడిరి. భరతుడు అచట విలసిల్లుచున్న రాజసింహాసనమును, దివ్యములైన చిత్ర చామరములను చూచెను. అప్పుడతడు వాటిని శ్రీరామునుగా భావించి మంత్రులతో కూడి వాటికి ప్రదక్షిణ మునర్చెను. అనంతరము అతడు ఆ సింహాసనమున శ్రీరాముడు ఉన్నట్లు భావించి దానికి నమస్కరించి పూజించెను. పిదప వింజామరను చేతబట్టి అతడు మంత్రి కూర్చుండదగిన ఆసనమున అలంకరించెను. తరువాత క్రమముగా పురోహితులు, మంత్రులు అందరూ తమ తమ అర్హతల ప్రకారము ఆసనములపై కూర్చుండిరి. పిమ్మట సేనాపతి, తరువాత శిబిరాధికారియు ఆసీనులయ్యిరి. అనంతరము భరద్వాజ మహర్షి యొక్క ఆదేశం అనుసరించి మధురములైన పాలతో నిండిన నదులు అన్నీ క్షణకాలంలో భరతుని చెంత చేరినవి. ఆ నదుల యొక్క ఉభయ తీరముల యందు తెల్లని మృత్తికతో పూయబడినవి. రమ్యములైనవి అగు గృహములు
బ్రహ్మర్షి అయిన భరద్వాజుని అనుగ్రహంతో ఆవిర్భవించినవి. అదే సమయమున దివ్యాభరణములను ధరించిన 20,000 మంది అప్సరసలు బ్రహ్మదేవుడు పంపగా అచటికి విచ్చేసిరి. బంగారు ఆభరణములను, మణి ఆరములను, ముత్యాల గొలుసులను, పవడముల పేరులను ధరించిన 20,000 మంది అప్సరసలు కుబేరుని ఆదేశంతో అచటికి విచ్చేసిరి. నందన వనము నుండి అంటే ఇంద్రుని వనము నుండి 20,000 మంది అప్సరసలు విచ్చేసిరి. ఆ అప్సరసల యొక్క స్పర్శ మాత్రముననే పురుషులు పరవశులైపోవుచుండిరి. సూర్యకాంతులతో వెలుగొందుచున్న నారదుడు, తుంబురుడు, గోపుడను ఈ ముగ్గురు గంధర్వరాజులు వచ్చి భరతుని ఎదుట గీతములను ఆలపించిరి. అలంబుస, మిశ్రకేశి, పుండరీక, వామనను అప్సరసలు భరద్వాజుని ఆజ్ఞ మేరకు భరతుని సమీపమున నృత్యములను వనర్చిరి. నందుని వనములందరి పువ్వులు, చైత్రరథ వనమునందరి పుష్పములు భరద్వాజుని మహిమ వలన ప్రయాగయందు వెళ్ళి విరిసినవి. భరద్వాజుని ఆదేశం అనుసరించి మారేడు చెట్లు మృదంగ ధ్వనులు గావించుచుండెను. తాండ్ర చెట్లు తాళ శబ్దములను వినిపించుచుండెను. రావి చెట్లు నృత్య ప్రదర్శనములను నెరుపుచుండెను. దేవదారు వృక్షములు, తాళ వృక్షములు, ఎర్ర గోరంట చెట్లు, కానుగ చెట్లు, అంతపురం నుండేడి గూనివారు, పొట్టివారు మారి సంతోషంతో అతడికి చేరినవి. అడవుల యందలి శింశుప, ఉసిరిక, నేరేడు మొదలగు చెట్లు, మాలతి, మల్లిక, జాజి మున్నగు లతలు స్త్రీ రూపమున భరద్వాజ ఆశ్రమమునకు చేరిట్లు పలికెను. మధు, తేనెను పానము చేసేడివారు తనివితీరా మధువులను, తేనెలను సేవించండి. ఆకలిగొన్నవారు కడుపు నిండా పాయసములను త్రాగండి. ఇంకను మధురములైన ఫలములను, ఫల రసములను వాటిని ఆస్వాదించండి. ఎవరి ఇష్టానుసారము వారు స్వీకరించండి. అందమైన కనులు గల 7 మంది స్త్రీలు అచ్చటికి వచ్చి ఒక్కొక్క పురుషుణ్ణి రమ్యమైన నదీ తీరమునకు కొనిపోయి నలుగు పెట్టి ఒడలు పట్టి స్నానము చేయించిరి. అప్పుడు ఆ పురుషులు బడలికలు తీరెను. ఆ రమణీమణులు శరీరములు తుడిచి వారిచే పాలు మొదలగు వాటిని త్రాగించిరి. వాహన సంరక్షకులు గుర్రములకు, ఏనుగులకు, కంచర గాడిదలకు, ఒంటెలకు, కోడెదూడలకు చక్కని మేతలను ఏర్పరిచి వాటిచే తినిపించిరి. ఋషి ప్రభావంతో అతడికి చేరిన మిక్కిలి బలశాలురగు వాహన సంరక్షకులు శ్రేష్ఠులైన ఇక్ష్వాకు యోధుల యొక్క గజాది వాహనములపై నిమురుచు చెరుకు గడలను, మధుమిశ్రితములైన పేలాలను వాటిచే తినిపించిరి. మత్తు పదార్థములను మితిమీరి సేవించి ఒడలు మరిచి భోగ్య వస్తువులను అనుభవించుట వలన పరవశులై ఉన్న సైనికులు తమ తమ అశ్వములను, గజములను గుర్తింపలేకపోయిరి. ఎర్ర చందనములను అలందుకొని ఇష్టమైన సకల పదార్థములతో సంతృప్తులై అప్సరసలతో కూడి ఉన్న సైనికులు ఇట్లు పలకసాగిరి. మేము ఇక అయోధ్యకు వెళ్ళము, దండకారణ్యములకు చేరము. శ్రీరాముని దర్శనమునకై భరతుని వెంట వచ్చిన కారణమున మేము ఈ స్వర్గ సుఖములను అనుభవించుచున్నాము. కనుక శ్రీరాముడు, భరతుడు ఎక్కడి వారక్కడ క్షేమముగా ఉందురుగాక. కాల్ బలమువారు, గజారోహకులు, అశ్వారోహకులు, వాటి సంరక్షకులు ఇట్టి సత్కారములను పొంది అదుపు చేయువారు లేక ఇట్లు పలుక ఒడంగిరి. వేల కొలదిగా గల భరతుని అనుయాయులు అందరూ ఇచ్చటి వైభవములకు సంతోష పరవశులై స్వర్గమంటే ఇదే అని బిగ్గరగా కేకలు వేయసాగిరి. మెడలలో పూలదండలను ధరించియున్న వేల కొలదిగా గల సైనికులు నవ్వుకొనుచు పాడుచుండిరి, ఆడుచుండిరి, అంతటా పరుగులు తీయుచుండిరి. ఇంతవరకు ఆ సైనికులు అచ్చటివారు అమృతతుల్యములైన భక్ష్య, భోజ్య, చోష్య, లేహాది పలు విధములైన కమ్మని పదార్థములను తనివితీరా తినియుండిరి. కానీ గుమగుమలాడుచు ఎదురుగా కనబడుచున్న మధుర పదార్థములను చూచిన పిమ్మట ఇంకనూ వాటిని తినవలననే వారికి నోరు ఊరుచుండెను. వేల సంఖ్యలో ఉన్న దాస దాసీజనులు, యోధులు, వారి పత్నులు అందరూ నూతన వస్త్రములను ధరించి మిక్కిలి సంతృప్తులై ఉండిరి. అచ్చటనున్న ఏనుగులు, గుర్రములు, కంచర గాడిదలు, ఒంటెలు, వృషభములు, సైనికులు, తమ క్రీడా వినోదములకై తీసుకొని వచ్చిన మృగములు, పక్షులు మొదలగు అన్నీయు అచ్చటి ఆహార పదార్థములతో సంతృప్తి చెందుతూ ఇతర ఆపేక్ష లేక హాయిగా ఉండెను. ఈ అచ్చట ఉన్నవారిలో ఎవ్వరూ శుభ్రమైన వస్త్రములను ధరింపని వారు గాని, ఆకలితో ఉన్నవారు గాని, మురికిగా ఉన్నవారు గాని, దుమ్ము కొట్టుకొని మాసియున్న కేశములు గల వారు గాని
లేకుండిరి. వాము, వరాహ కందము, శ్రేష్టములైన వ్యంజనములు, ఫలములచే సిద్ధమైన రసములు, గుమగుమలాడుచున్న రసములతో కూడిన వివిధములకు సూపములు అంటే పప్పులు, మల్లెపూల వంటి తెల్లని అన్నములు మొదలగు వాటితో నిండిన బంగారు పాత్రలు అచట సిద్ధముగా ఉండెను. ఆ పాత్రలపై పుష్పములు చక్కగా అలంకరింపబడి ఉండెను. భరతుని వెంట వచ్చిన వారు సంభ్రమ ఆశ్చర్యములతో ఆ పాత్రలను చూచినారు. ఈ విధంగా వాళ్ళు ఏ విధంగా అక్కడి భోగాలు అనుభవించారు తర్వాతి భాగంలో చూస్తూ అదేవిధంగా వారు తర్వాత చిత్రకూటానికి ఏ విధంగా చేరుకుంటారో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.